మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు హైకమాండ్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రులు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు జాతీయ నేతలు. సంక్షేమం, అభివృద్ధి, సుస్థిర పాలన, సామాజిక సాధికారత కోసం స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ప్రభుత్వాన్ని ప్రజలు మరింత ఆదరించారని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల విశ్వాసం ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. సామాజిక న్యాయం, ఆత్మ గౌరవం, సమ్మిళిత అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి స్పష్టమైన ఆమోద ముద్ర వేశారన్నారు రాహుల్. ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న నమ్మకమే ఈ ఫలితాలని ప్రియాంక గాంధీ కొనియాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో ప్రీ బడ్జెట్ రివ్యూ చేశారు. ఆర్థిక సంవత్సర ప్రణాళిక తయారీలో కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఏటీసీల ద్వారా యువతకు స్కిల్ డెవలప్మెంట్ పై ట్రైనింగ్ ఇవ్వాలన్నారు. ఐటీఐల్లో ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ, ఈఎస్ఐసి పరిధిలోని బీమాదారులకు మెరుగైన వైద్య సేవలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలన్నారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల పనితీరు, ప్లేస్మెంట్ గణాంకాలపై పూర్తిస్థాయి విశ్లేషణ చేయాలని ఆదేశించారు మంత్రి వివేక్. క్రమశిక్షణ, కష్టపడే తత్వం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. విద్య అన్నింటినీ గెలిచేందుకు ఆయుధమన్నారు మంత్రి వివేక్. The good culture that has been imbibed in this institution and how students are coming out of these institutions to become leaders in our society. So it takes a lot of effort of both the management, because this is the best part of any child. Schooling, this is where they learn all the basic discipline, the basics of how to become leaders for the future. అహింస కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమన్నారు మంత్రి సీతక్క. డాగ్స్ పై దాడులను ప్రభుత్వం ప్రోత్సహించలేదన్నారు. హైదరాబాద్ లో స్టే డాగ్ అడాప్ట్ ను ప్రారంభించారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. పంచాయతీలలో కుక్కలు మనుషుల మీద దాడులు చేయకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రులు. అదేవిధంగా మా సిద్ధాంతమే, మా మూల సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ అహింస. కాబట్టి ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. ప్రకృతిని ప్రేమిస్తాం మనం అందరం. ఈ ప్రకృతిలో విషపురుగులు కూడా బతుకుతూ ఉన్నాయి. అలాంటిది అత్యంత నమ్మకమైనటువంటి, మనిషికి విశ్వాసం కలిగినటువంటిది డాగ్. ఒక్క మనిషి ఉన్నా కూడా పక్కన అది ఉంటే చాలా భద్రతగా, సెక్యూర్గా ఫీల్ అవుతూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే మనకు తోడు ఎవ్వరు అవసరం లేదు. ఒక కుక్క మనతో ఉంటే ఒక మనిషి ఉన్నంత సమానం. అది మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది, మనతో పాటే ఉంటుంది. మనుషులను నమ్మే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. దానికి బదులు మనం ఇటువంటి పెట్స్ను నమ్ముకుంటే అవి మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి, మన రెస్క్యూ చేస్తాయి, మనకు అండగా ఉంటుంది, మనకు ఆత్మీయంగా ఉంటాయి. బీజేపీ ఎంఐఎంకు రాజకీయ అవగాహన ఒప్పందం లేదని బండి సంజయ్ ప్రమాణం చేసి చెప్పగలరా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. దేశవ్యాప్తంగా బీజేపీతో కుమ్మక్కై ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు. నిజామాబాద్ లో ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడం ఆ పార్టీ ఇష్టమన్నారు అద్దంకి దయాకర్. గులాబీని తీస్తే కమలం వాసన వస్తుంది, కమలం తీస్తే గులాబీ వాసన వస్తున్నది. ఈ రెండు ఇటు మధ్యన మళ్ళీ ఎంఐఎం ఒకటి, అక్కడక్కడ అప్పుడప్పుడు అలా పాత స్నేహాలన్నీ కూడా అట్ట కొనసాగుతున్న పరిస్థితి. ఎవరికి చెప్తావు బండి సంజయ్ నువ్వు? ఈ కహానీలన్నీ ఎవరికి చెప్తావు? అక్కడ మనోడు గంగుల కమలాకరుడు కొంచెం మోర్ ఎఫెక్టివ్ పర్సనాలిటీ. ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి గుంటున్నావు. నిజంగా గుండె మీద చేసుకుంటే గిట్ల గెలుపు కూడా ఒక గెలుపుడు. గిన్ని నాయకుడు అంటారా నాయన? నాకు అర్థం కాదు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగటంతో నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. 2 ఏళ్ల ప్రగతికి జనం పట్టం కట్టారన్నారు. ప్రజల అండదండలతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు కాంగ్రెస్ నేతలు.